ప్రాణం తీసిన చికెన్ బోటి ఫుడ్ పాయిజన్తో ఒకరు మృతి, 8 మందికి తీవ్ర అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స. వనస్థలిపురంలో విషాదం. చికెన్ బోటి తినడంతో ఫుడ్ పాయిజన్ గురైన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో 8 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో చోటు చేసుకున్నది. సరే, వీళ్ళు చికెన్ బోటి తినే వాళ్ళకు ఆరోగ్యం ఖరాబ్ అయింది. సరే, వీళ్ళు సొంతంగా బోనాల పండుగ ఓ ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఫుడ్ పాయిజన్ కావడంతో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వనస్థలిపురంలోని చింతలకుంట ఆర్టీసీ కాలనీలో జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం అనంత చెన్నయ్య యాదవ్ గారు, గౌరమ్మ దంపతులు ఆదివారం రోజు తమ కుమారుడు శ్రీనివాస్ యాదవ్ కూతుళ్ళ ఫ్యామిలీలతో కలిసి బోనాల పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా చికెన్ బోటి కూరలు వండుకొని తిని సంతోషంగా గడిపారు. కాగా అదే రోజు మధ్యరాత్రి నుంచి వారందరికీ తీవ్ర వాంతులు, విరోచనాలు అయ్యాయి. సోమవారం ఉదయం సైతం కంటిన్యూ కావడంతో వారంతా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో పోయారు. ఒక ఆయన చనిపోయిండు. సరే, ఇది ఒక ఫ్యామిలీలో జరిగింది. నిజంగా ఇది చనిపోవడం బాధాకరమైన విషయం. అది ఎందుకంటే వీళ్ళు మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. ఇదే మరి ఒక హాస్టల్లోనో ఏమన్నా జరిగినంటే ఇప్పుడు ఇదివరకల్లా రయ్యి అనే లొల్లి పెడుతుండే. అంటే ఎక్కడనైనా ఒక్కొక్కసారి కొన్ని ఫుడ్ పడనప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. జరిగినప్పుడు వీళ్ళేందంటే అప్పుడే ఆసుపత్రులకు పోవాలి. వెంటనే పోతే నిజంగా బాగుంటుండే. మరి ఈ రకంగా జరిగింది. నిజంగా పాపం అది ఘోరం అనిపిస్తుంది.